ఈరోజు మీరు చూడండి, చెత్త మీద పన్నేశారు, కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు. నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రైసైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త, తేమ చెత్త, తడి చెత్త రెండుగా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం. అన్నీ ఆగిపోయినాయి. మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను. అంటే మన గ్రామాల్లో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం, రోడ్డు పక్కనే చెత్తంతా వేసేవాళ్ళం. ఊరికొస్తే చెత్త కానీ మరుగుదొడ్లు కానీ స్వాగతం పలికేటివి. ఈరోజు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం, కానీ రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోతున్నాం. మొన్నటి వరకు మీరు చూశారు, ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. మొన్నటి వరకు గుంతలే గుంతలు. ఆ గోతులు ఎంత పెరిగాయంటే 5 ఏళ్లలో ప్రమాద సంఘటనకు వెళ్ళిపోయినాయి. వాహనాలు ప్రయాణం చేసేలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మీరు చూడండి, 20,000 కిలోమీటర్లు ఈ 4-5 నెలల్లో 80% నుంచి 85% రోడ్లన్నీ గుంతలు పూడ్చి మళ్ళీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది. అవి కూడా ఇంకొక నెలకు 2 నెలలకు అయిపోతాయి. ఇప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు, తర్చూరు రోడ్డు వస్తూ ఉంది. చిత్తూరు నుంచి బెంగళూరుకి చెన్నై రోడ్డు వస్తూ ఉంది. ఆ రోడ్డు వస్తే ఏవైతే గేట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టకుండా యాక్సెస్ సెంటర్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఒక దగ్గర పెట్టి ఇక్కడి నుంచి నేరుగా చెన్నైకి పోవాలంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుంది. రేపు ఒక 50 నిమిషాల్లో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. తిరుపతి కంటే ముందే వెళ్ళిపోతారు మీరు. అలాంటి రోడ్డు 4 లేన్ రోడ్డు, అదే మరి డబల్ లేన్ కింద పెట్టి బ్రహ్మాండంగా వస్తే కాన్స్టిట్యున్సీ రోడ్లు చూస్తే నడవలేని పరిస్థితి ఏమనాలి నేను అడుగుతున్నా. అందుకని అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్లు చేపిస్తున్నాం. ఇవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు. ఈరోజు మీకు కూడా మొదటి తారీఖున పింఛన్దారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 8 నెలల్లో వీళ్ళు పెట్టిన బకాయిలు 24,000 కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు మీరే చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్ళీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి బడ్జెట్లో మీరు చూస్తే ఎస్సీలకి, బీసీలకి, అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సి పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్క పెన్షన్లు పెంచాం, సుజావుగా ఇస్తాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ జీడి నెల్లూరులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, ఇక్కడ కూడా పెడతాం. ఇంకో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి మీది పెత్తనం వాళ్ళది, దాని మీద వాళ్ళ ఫోటో వేసుకున్నారు. ఇంకా నేను తీసేయాలంటే చాలా డబ్బులు అవుతా ఉంది. అంటే మీ తల్లో, మీ తండ్రో, మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఫోటో వేసుకొని నిద్ర లేస్తే ఆ ఫోటో మీరు చూడాలి. అక్కడితో ఆగలేదు, ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే
ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీది పెత్తనం మీదిగా ఉండాలి. అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మీకందరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000, ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, వాళ్ళని చూసుకోవాలంటే మనుషులు లేరు, డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది. అందుకని నేను ముందుగానే ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం.